ఏముందన్న టైలరు ఒక రేంజ్లో ఇచ్చి పడేస్తారన్న. ఇది పక్క లవ్ స్టోరీలా ఉందన్న, పక్క పల్లెటూరు విలేజ్లా ఉందన్న. ఇది టైలరు నాగార్జున గారు యాక్టింగ్ సూపర్ అన్న. నాగార్జున గారు న్యాచురల్ చేశారన్న, చాలా బాగా చేశారన్న. డైరెక్టర్ అనిల్ కుమార్ అన్న, మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదన్న. ఈ సినిమాలో మొత్తం ట్రైలర్లో సినిమా మొత్తం చూపించారన్న, చాలా బాగుందన్న. ఇది రాజకీయం సంబంధించినట్టు కూడా కనిపిస్తుందన్న. ఇందులో సాంగ్ ఉందన్న, గోదావరి గట్టుకు సంబంధించిన సాంగ్లు ఆడితే ఆ సాంగ్ కూడా హైలైట్ అన్న, చాలా బాగుందన్న. అయితే నవంబర్ 14 రిలీజ్ అవుతుందన్న. ఆ థియేటర్లో అందరూ కూడా రిలీజ్ చేయాలి. సూర్య సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో మంచి లవ్ స్టోరీ. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను మూవీ చూడాలని చెప్పేసి. అందులో సాంగ్ కూడా చాలా బాగున్నాయి, విన్నాను. సో తప్పకుండా నవంబర్ 14 రిలీజ్ అవుతుంది మూవీ. అందరూ వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూడండి. నేను కూడా అలాగే నాతో పాటు ఫ్రెండ్స్ వెళ్ళి చూడడానికి రెడీగా ఉన్నామండి. పోతుంది ఎందుకనంటే నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ని చూసినట్టుందన్న. అసలుకి ఆ పల్లెటూరు లవ్ స్టోరీ అన్నా సరే, ఆ రాజకీయాలు అయినా సరే, దాంట్లో ఉన్న కబడ్డీ సీన్స్ అయినా సరే, ఏవైతే మనకు విజువల్గా చూపించారో, ఒక కబడ్డీ ప్లేయర్గా నన్ను మాత్రం ట్రైలర్ మాత్రం ఆకట్టుకుందన్న. కంపల్సరీ నవంబర్ 14కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమాకి. ఎందుకనంటే చాలా రోజుల నుంచి ఒక పల్లెటూరు లవ్ స్టోరీ సినిమా చాలా రోజుల నుంచి చూద్దామని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. నాకు తెలిసి ఇది మాత్రం ఈ సినిమా మాత్రం ఫుల్ మీల్స్ పెడతామని చెప్పేసి నాకు కంపల్సరీ అనిపిస్తుంది. ఇప్పుడు చూసా భయ్య రోలుగుంట స్టోరీ ట్రైలరు ఏముంది భయ్య, మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా బాగుంది. ఆ పల్లెటూరు వాతావరణం, ఆ నిన్న మొన్న సాంగ్ కానీ, ఆ కబడ్డీ సీన్స్ కానీ, హీరో గారు నాగార్జున పల్ల గారు అండ్ హీరోయిన్ వచ్చేసి ఆద్యారెడ్డి అండ్ ఇంకో హీరోయిన్ వచ్చి భావన గారు. మీరు ప్రతి ఒక్క అంటే మీకు మీ దగ్గర పాత్రలను జీవించేశారు, నటించారు. ఎందుకంటే నాకు నిజంగా కానీ యాంగిల్ కానీ పాటలు కానీ ప్రతి ఒక్కరు ఆకట్టుకుని ఇప్పటివరకు చెప్తున్నా. ఈ సినిమా కొంచెం వెయిటింగ్ చేస్తున్నాం. నవంబర్ 14గా మన అఫ్ఘాన థియేటర్ రిలీజ్ అవుతుంది. నేను నాతో పాటు అందరినీ తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూరి ట్రైలర్ చూసాను భయ్య, ఇప్పుడే సూపర్ అంటే సూపర్గా ఉంది. ట్రైలర్లో చూస్తామంటే తమిళ్ నేటివ్ సినిమా అలా కనపడతా ఉంది. ఆ యాక్షన్ డ్రామా కానీ, లవ్ కానీ, సాంగ్స్ కానీ, పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. సినిమాని చూస్తామంటే మన నేటివిటీలో ఇలాంటి సినిమాలు ఎందుకు రావాలనిపిస్తుంది, తెలుగు నేటివిటీ ఎందుకు చూపించారని. తమిళ సినిమాలు ఏదైతే ఒరిజినాలిటీ రియాలిటీ ఉంటుందో ఆ తమిళ సినిమానే ఉంది భయ్య. చాలా బాగుంది ట్రైలరు. ఎప్పుడెప్పుడు అలా ఉన్నా ఇంట్రెస్ట్గా ఉన్నా. నవంబర్ 14 రిలీజ్. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా రియాలిటిక్గా ఉంది. అంటే విలేజ్ వాతావరణంలో ఆ పల్లెటూరు అసలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో గురించి నాగార్జున పల్ల అసలు మామూలుగా చేయలేబోయే. తన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. ఊర మాస్ అంటారు కదా, మాస్ ఊర మాస్ అనమాట. తన క్యారెక్టర్ వైజ్గా చూసుకున్న ఆ ట్రైలర్లో ఆ కబడ్డీ సీన్స్ చూసుకున్న ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఆ ట్రైలర్ చూసుకుంటే మళ్ళీ చూడాలన్న ఆతృత అనేది ఉంది. ఆ ఇంటెన్షన్ అనేది మాత్రం నేనైతే సినిమా గురించి అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే రోలుగుంట స్టోరీ మూవీ ట్రైలర్ చూసాను భయ్య, చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది అనమాట. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రైలర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది ట్రైలరు. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ స్టోరీ కానీ, ఆ కబడ్డీ సీన్స్ కానీ, ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎప్పుడా సినిమా చూడాలన్న ఒక ఆతృత అయితే ఉంది. మేము చెప్పుకోవాలంటే నాగార్జున పల్ల గారి గురించి చెప్పుకోవాలి. యాక్టింగ్ అయితే అద్దరగొట్టేశారు భయ్య. ట్రైలర్లో ఇట్లా ఉన్నంత సినిమా బొమ్మ ఏ రేంజ్లో ఉంటుందని ఊహించుకోండి మీరే. కానీ ఖచ్చితంగా నవంబర్ 14న అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది భయ్య. ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు దాని గురించే మాట్లాడుతారు ప్రతి ఒక్కరు. అలాగే సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా నవంబర్ 14కి అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే మేము చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు అసలు క్రేజీ అండి. స్టోరీ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. చూసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ కానీ, ఆ సాంగ్ కానీ ప్రతి ఒక్కరికి మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. ఈ సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తాను. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలరు, ఆ సాంగ్ కూడా బాగుంది. అలాగే సినిమా కూడా అంతకు మించి ఉంటుందని నేను అయితే ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆల్ ద బెస్ట్.